కాళోజీ నారాయణరావు గారి 112 జయంతోత్సవాలను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జైత్యాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కాళోజీ నారాయణరావు గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావాలని అప్పుడు చాలా పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఉద్యమాల ఫలితంగానే మనకు ఈ తెలంగాణ అనేది రావడం జరిగింది. ఈరోజు అతని 112వ జయంతిని పురస్కరించుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో అతని జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు వచ్చినటువంటి అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్, డాక్టర్స్, మినిస్ట్రియల్ స్టాఫ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మనము గౌరవనీయులు శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా 112వ జన్మదినోత్సవం సందర్భంగా మనము అఫీషియల్గా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ప్రభుత్వ అనుసారంగా మనము ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. శ్రీ కాళోజీ నారాయణరావు గారు ప్రముఖ ప్రజాకవి, ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ యాక్టివిస్ట్. ఆయన 1914లో జన్మించారు. తెలంగాణ మూమెంట్కి ఆయన చాలా ఇన్స్పిరేషన్. నిజామ్స్ ఎగెనిస్ట్, తర్వాత ఎన్నో సంఘ సమస్యలపైన పోరాటం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సో వారిని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ మన యూనివర్సిటీ కూడా ఆయన పేరుని గౌరవంగా మనం పెట్టుకున్నాము, కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ. సో ఇవాళ ఆ కార్యక్రమాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం. సో 112వ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సో అందరికి తెలిసింది ఏంటంటే కాళోజీ నారాయణరావు గారు కవి అని చాలామందికి ఎక్కువ మంది తెలుసు. దాంతోపాటు ఆయన సంఘ సంస్కర్త, మంచి సోషల్ యాక్టివిటిస్ట్. ఆయనకు మన భారత ప్రభుత్వం పద్మవిభూషణ అవార్డుతో సత్కరించడం జరిగింది. అంతేకాకుండా ఆయన మన ఫ్రీడమ్ ఫైటింగ్లో మెయిన్గా తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ అవసరం అని చెప్పి నొక్కి చెప్పడంలో ఆయన చాలా మెయిన్ రోల్ ఉంది. సో ఆయన పద్యాలు కూడా, కవితలు కూడా కామన్ మ్యాన్ కూడా రీచ్ అయ్యే విధంగా ఉండేది. సో కాబట్టి అలాంటి కవి, అలాంటి ఒక గొప్ప మనిషి ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ గారి నుంచి జన్మదిన సందర్భంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్లో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. ఆయన కవి, మనకు అలాగే స్వాతంత్రంలో కూడా ఆయన స్వాతంత్ర సమయంలో తెలంగాణ రావడం కూడా ఒక ముఖ్య కారకుడు. మన కాలేజ్ పేరు కూడా ఆయన పెట్టుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీలో ఈ జన్మదిన వేడుకలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు.